హలో ఫ్రెండ్స్, మన హైదరాబాద్ లో స్టార్ట్ అయిన 021 కూడా ఇప్పుడు L5 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని మార్కెట్ లో తేవడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనము 021 తరపున వచ్చే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో రిక్షా తీర్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాము. అయితే దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్స్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియోస్ మీకు డైలీ అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా. అయితే ఫ్రెండ్స్, 021 కంపెనీ స్టార్టింగ్ లో ఐసీ ఇంజన్ ఆటో రిక్షాల ఎలక్ట్రిక్ లో కన్వర్ట్ చేయడానికి కన్వర్జన్ కిట్ తో మొదలు చేసి తన సొంత L3 L5 ఆటో రిక్షాలని లాంచ్ చేసే వరకు ఎదిగింది. అయితే రీసెంట్ గా ప్రాజెక్ట్ గగన్ అనే స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా పాత ఐసీ ఇంజన్ ఆటో రిక్షాలని వీరి యొక్క ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలతో ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఇచ్చింది. అదే విధంగా ఐసీ ఇంజన్ ఆటో రిక్షాని ఒకవేళ ఎలక్ట్రిక్ లో కన్వర్ట్ చేయాలనుకుంటే 4 గంటల్లో వీరి యొక్క కన్వర్జన్ కిట్ తో ఎలక్ట్రిక్ లో కన్వర్ట్ చేసి ఇచ్చేది. ఇక ఆటో రిక్షాల విషయానికి వస్తే 021 తరపున మొదటిసారిగా వచ్చిన ఆటో రిక్షాల డిజైన్ అంతా చూడదగ్గిందిగా లేదు. కాకపోతే ఇప్పుడు వచ్చిన తీర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క డిజైన్ మార్కెట్ లో వచ్చే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలతో పోల్చితే దీని లుక్స్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఇక దీని యొక్క డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా L5M కేటగిరీ లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి 3 ప్యాసింజర్ ఒక డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ లభిస్తుంది. అదే విధంగా దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మెటల్ ఫ్రేమ్ చేసి రావడం జరుగుతుంది. బాడీ ప్యానల్ మాత్రం హార్డ్ ప్లాస్టిక్ కనిపిస్తున్నాయి. ఇకపోతే 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. టైర్ సైజ్ విషయానికి వస్తే రెగ్యులర్ గా వచ్చే 8 ఇంచ్ టైర్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. అయితే బ్రేకింగ్ సిస్టమ్ కూడా రెగ్యులర్ గా వచ్చే డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. ఇక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 55 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. అదే విధంగా దీనిలో లభించే PMS మోటార్ ద్వారా 8.5 kW పీక్ పవర్, 72 Nm టోర్క్ లభిస్తుంది. ఈ మోటార్ పవర్ ఈ టోర్క్ తో పాటు 15 డిగ్రీ గ్రేడబిలిటీ కూడా ఈ ఆటో రిక్షాలో లభిస్తుంది. ఇక రేంజ్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో కంపెనీ తరపున 110 కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేయడం జరిగింది. కాకపోతే క్లారిటీ ఇవ్వలేదు. ఇది సర్టిఫైడ్ రేంజా, టిపికల్ డ్రైవింగ్ రేంజా అనే విషయానిపై. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో 200 amps బ్యాటరీ ఇవ్వడం జరిగింది. దీనిని 3 నుంచి 4 గంటల లోపు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు మన ఇంటి దగ్గర ఛార్జ్ చేసినట్లయితే. ఇక కంపెనీ తరపు నుంచి ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా పై 3 సంవత్సరాల వారంటీ ఇవ్వడం జరిగింది. బ్యాటరీ పైన, అదే విధంగా బాడీ పైన కూడా. ఇక ప్రైస్ విషయానికి వస్తే మాత్రము కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క ప్రైస్ పై క్లారిటీ ఇవ్వలేదు. మార్కెట్ లో దీని ప్రైస్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్ లేదు. ఇక కంపెనీ తరపు నుంచి ఏదైనా అప్డేట్ వస్తే మీకు డిస్క్రిప్షన్ లో లేదా కామెంట్ల రూపంలో మీకు తెలియజేస్తాను. ఒకవేళ మీకు ఈ ఆటో రిక్షా గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసినట్లయితే దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు అందించడానికి ట్రై చేస్తాను. అయితే ఇది 021 తరపున వచ్చే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో రిక్షా తీర్ యొక్క పర్ఫార్మెన్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చినట్లయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. అదే విధంగా ఇటువంటి డైలీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్, బై బై అండ్ సీ యూ సూన్.